ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇన్ని రోజులు అందరి గార్డెన్ చూపించాను. ఈరోజు మా అమ్మగారి గార్డెన్ చూపిస్తాను. ఇది మా అమ్మగారు చాలా కష్టజీవి. అమ్మ ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఇంకోవైపు మిద్దె మీద గార్డెన్ని మెయింటైన్ చేస్తున్నారు. అమ్మ గార్డెన్లో రకరకాల పూలు అదేవిధంగా కూరగాయలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు అమ్మ గార్డెన్ని చూపిస్తాము, చూడండి. మీ పేరు చెప్పు. నా పేరు ఝాన్సీ రాణి అండి. ఇది మా పొట్ల తీగ ఈ సంవత్సరం అన్నీ ఎక్కడ చూసినా కూడా డబల్ కాయలు. ఒక పిండి వచ్చిందంటే దానికి డబల్, అంటే అదే చెక్కి ఇంకొకటి కవాల కాయలు అంటారండి. ఇది ఈ కవాల కాయలు ఈ సంవత్సరం బాగా కాసినాయండి. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. ఎక్కడ చూడండి కాయలు చూడండి. పిందెలు వచ్చినాయి అంటే డబల్ పిందెలు పడుతున్నాయి. చూడండి. ఇదిగోనండి, ఇట్లా వస్తే దీన్ని కవాల కాయలు అంటారు. ఈ సీడ్ ఈరోజు ఈ సిటీజీ నుంచి వచ్చిందే. ఈ సీడ్ మాకు ఈ సంవత్సరం బాగా కాయలు కాసింది. ఇక్కడ ఇది ద్రాక్ష తీగ అండి. ద్రాక్ష కాయలు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ద్రాక్ష కాయలు చాలా గుర్తులు వచ్చినాయండి. మేము చాలా కోసుకున్నాం ఈ సంవత్సరం. ఇప్పుడు తోట అంతా కూడా బాగా ద్రాక్ష తీగ అల్లుకొని పోయింది. ఈ గోంగూర చెట్లు, గోంగూర అనేది చాలా ఉంది. మందార గోంగూర అయితే బుట్టల గోంగూర ఈ సంవత్సరం మేము తీసుకున్నాం. ఇంకా దీని సీజన్ అయిపోయింది. అన్నీ పూలు వచ్చేసినాయి. పూలు వచ్చి అన్ని కాయలు అయినాయి. నేను మళ్ళా ఈ కాయలు ఎండిపోయిన తర్వాత ఇదే కాయల్ని మళ్ళీ విత్తనాలు చేసి నేను మళ్ళీ టబ్బులు నింపుకొని ఇవి మళ్ళీ వేస్తానండి. సమ్మర్ కల్లా ఈ గోంగూర బాగా వస్తుందండి. కాకరకాయలండి, తెల్ల కాకరకాయలు ఆ టబ్బులో పెట్టారు. ఈ టబ్బులో నేను పగిలిన రంగులో కాయలు పెట్టుకున్నానండి. ఇగో ఇది తెల్ల కాకరకాయలు. ఇది నిమ్మ చెట్టు అండి. ఆ టబ్బులో అదే పడి మొలిసింది. నేను ఉంచిన చాలా కాయలు కాసింది, డజన్ల కాయలు. ఇక్కడ దొరక చెట్టు ఒక్కటే మిరప చెట్టు. ఇది అసలు ఎన్ని కాయలు ఎన్ని పిందెలు పడుతున్నాయో ఈ సంవత్సరం. మిరప పంట బాగా కాసిందండి. ఇగో చూడండి కాయలు. ఇవి నల్ల మిరపకాయలు, బాగా కారం ఉంటుందండి ఈ చెట్లు మిరపకాయలకి. ఈ అరటి మొక్క పెద్ద రమ్ములో వేసేసా. అయితే దీని బరువుకి ఉండలేక ఈ రమ్ము కూడా కింద పగిలిపోయింది. అయినా సరే దీంట్లో ఈ చెట్లు మంచిగా వస్తున్నాయి. దీని గెల కోసం నేను ఎదురు చూస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇది బత్తాయి చెట్టు. నేను చిన్న డ్రమ్ములో వేసుకున్నా. ఈ బత్తాయి పూత విపరీతంగా పోస్తుంది. ఇప్పుడు ఎన్నిసార్లు మేము కాయలు కోసుకున్నాం. ఈ బత్తాయి చెట్లు కాయలు కూడా మంచి రుచి ఉంటాయండి. బాగా పూత పిందె అన్ని కాయలు అయినా మళ్ళీ వస్తుంది. చూడండి, పూతలు పిందెలు. ఇక్కడ చూడండి పూత ఎంత మళ్ళీ పూత వస్తుంది. బత్తాయి పూత అండి ఇది. అదేంటో చెప్పు. ఇది నేను వాషింగ్ మిషన్ పాడైపోతే ఈ డ్రమ్ తీసి ఫస్ట్ నేను చెట్టు వేసుకున్నా. జామ చెట్టు బాగా తైవాన్ జామ కాయలు కాసింది. అండ్ సమ్మర్లో ఈ చెట్టు ఎండిపోయింది. దాని స్థానంలో నేను ఇక్కడ చెర్రీ టమాటాలు వేసుకున్నా. ఇక్కడ ఒక బొప్పాయి మొక్క వేసుకున్నా. ఇవి పెద్దవి అవుతున్నాయి. ఇప్పుడు అన్నీ పూతలు పిందెలు వస్తున్నాయండి. పోకపతి చెట్టు అండి ఇది. నేను ఒక్కటే మొక్క
ఇందులో దీన్ని బటన్ రోజ్ అంటారు. ఈ పువ్వులు చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో. ఈ కలర్ కూడా ఎంత సూపర్గా ఉంది. ఈ కలరు ఒకటే మొక్క మొత్తం అల్లుకొని చెట్టు నిండా పువ్వులేనండి. ఇది డ్రాగన్ ఫ్రూట్. నేనైతే ఇది వేసి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో కాపుకి వచ్చింది. ఇప్పటికి నేను బకెట్లో 20 లీటర్ల టబ్బులోనే వేసుకున్నానండి. దీని కాయలు ఎంత టేస్ట్గా ఉన్నాయంటే అంత బాగున్నాయి కలర్ఫుల్గా. ఇప్పటికి 20 కాయలు పైనే వచ్చినాయండి నా చెట్టుకి. ఇక్కడ హాఫ్ డ్రమ్లో మొలకట్టు వేసుకున్నాం. మొలక చెట్టు కూడా బాగా కాయలు కాసింది. మొన్న మధ్యనే నేను 8 కాయలు ఉంటే తెంపేసిన. కాయలు కూడా పొడుగ్గా వచ్చినాయండి. నేను టబ్బుల్లో అక్కడక్కడ బెండ మొక్కలు పెట్టుకున్నా. బెండకాయ పంట నేను బాగా తీసుకున్నానండి. ఈ బెండకాయలు కూడా చాలా పొడుగుగా వస్తాయి. నేను ఇవి కొన్ని విత్తనాలు కూడా చేసుకున్నాను టబ్బుల్లో. ఒకసారి పంట వచ్చిన తర్వాత మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ విగుర్లు వచ్చి మళ్ళీ కాయ వస్తున్నాయండి. చూడండి కాకరకాయగా అదే పడి మలిసింది కాయలు, నల్ల కాకరకాయలు. ఈ కూర కూడా ఎంత టేస్ట్గా ఉంటుందండి. చాలా కాసినాయి, నేను కోసుకున్నా మళ్ళీ పడుతున్నాయి. ఇది డిసెంబర్ ఫ్లవర్స్, వైలెట్ కలర్. డిసెంబర్ ఫ్లవర్స్ వైలెట్ కలర్ డిసెంబర్ మంత్లో పూస్తాయి ప్రతి నెల. మందార పువ్వు ఇది డిఫరెంట్గా ఉంటుంది, ఆరెంజ్ కలరు మందారం. ఇక మా జిమ్మి గారు చూడండి. అరే జిమ్మి, వీడు మా పెంపుడు కుక్క. చాలా గారాలు పోతూ ఉంటాడు వీడు. పేరు జిమ్మిగా. సెకండ్ అమ్మ సెకండ్. ఈ నాచు మొక్కలు మాస్ రోజు అంటారు కానీ టేబుల్ రోజు అవి. ఇది మామూలు అమర్ లిల్లీస్, ఇది అది అమర్ లిల్లీసే. మార్నింగ్ గ్లోరీ క్రీపర్ని ఎట్లా అరేంజ్ చేసుకున్నారు. ఇట్లా మా అమ్మ ఇట్లా ఒక పైప్తో మార్నింగ్ గ్లోరీ ఇట్లా అరేంజ్ చేసుకున్నారు. ఫ్లవరింగ్ కూడా చూడండి, మార్నింగ్ గ్లోరీ అక్కడ దాకా మా మార్నింగ్ గ్లోరీ. ఆల్మండా క్రీపర్ ఇది ఎల్లో ఫ్లవర్ వస్తుంది కదండి అది. ఇది చూడండి రైస్ కుక్కర్ని వేస్ట్ చేయకుండా ఇట్లా చిలగోరెంట అంటారు, అందులో మట్టి నింపేసి వేసుకున్నారు. టేబుల్ రోజు ఇవి క్రోటన్స్ ఇవ్వండి. ఇవి గోంగూర కాయలు సీడ్ కోసం కోసాము. ఈరోజు మేము గోరుచిక్కుడు హార్వెస్ట్ చేస్తున్నారు మా అమ్మగారు. చూడండి, గోరుచిక్కుడు అందరి గార్డెన్లో రాదు, కానీ అమ్మ అన్ని రకాల కూరగాయలు చెట్టి వాటం అంటారుగా, అన్ని కూరగాయలు వస్తాయి. అదేంటో మరి. ఈ గోరెంట పూలు చూడండి, వేస్ట్ అంతా ఆ కుండీలో అక్కడక్కడ గుంట దువ్వి ప్రతి కుండీలో వేసుకుంటారు అన్నమాట. ఇది 2 రోజులు కిచెన్ కంపోస్ట్. ఈ కిచెన్ కంపోస్ట్ కోసం ఒక చిన్న బ్యాగ్ క్యారీ చేస్తున్నారు. కింద నింపుకొని పైకి వచ్చి అది కుండీలో వేస్తారు. తోటకూర, ఇవి గుండి బండి లేదా ఓపెన్ అంటారు. ఇది ఏం తులసమా? తులసి. ఇది అన్ని రకాల తులసులు ఉన్నాయి. ఇది సీతమ్మారి జడబంతి అండి. ఎల్లో కలర్ అసలు ఆల్మోస్ట్ నేనైతే చూడలేదు, మా అమ్మ గార్డెన్లో చూస్తున్నా. ఎక్కడా కూడా ఇది కనిపించదు. మనం చూస్తే పింకు రెడ్ తప్ప ఎక్కడా కనిపించవు. నా దగ్గర మట్టుకి ఇది వెల్వెట్ కలరు, ఎల్లో
ఎల్లో కూడా కాదు, గోల్డ్ స్పాట్ కలర్. ఈ కలర్ ఎంత అందంగా ఉందంటే తోటకే అందాన్ని ఇచ్చింది. చెట్టు చూడండి నిండా పూలే, ఎన్ని పూలు వచ్చినాయి. చినియా ఫ్లవర్స్ 3 కలర్స్ ఉన్నాయి. ఇది లైట్ పింక్, అది థిక్ పింక్, పింక్. ఎంత పెద్ద పూలు, అందులోనే రెక్క. ఆ చెట్టు దీనాన్న ఫోను హీట్ ఎక్కడం వల్ల మేము ఎండలో తీస్తున్నామండి వీడియో. ఇది ఇంతటితో ఈ వీడియోని స్టాప్ చేస్తున్నాము. పార్ట్ 2 వీడియో తర్వాత తీస్తాము. పార్ట్ 2 కూడా ఉంటుంది ఈ వీడియో కొనసాగింపుగా. ఇది ఫ్రెండ్స్ అమ్మ గార్డెన్ పార్ట్ 1 వీడియో. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది నేను కూరగాయల వేస్ట్లో మొలిసింది బూడిద గుమ్మడి. ఈ బూడిద గుమ్మడి కాయలు కూడా వచ్చేసినాయి. వాలంటరీగా పెరుగుతాయి కొన్ని, మనం కిచెన్ కంపోస్ట్ ద్వారా వేయకుండానే కొన్ని చెట్లు అవంతటికి అవే పెరుగుతుంటాయి. ఇది పార్ట్ వీడియో అండి, పార్ట్ 1 వీడియో అండి. సారీ, పార్ట్ 2 వీడియో మళ్ళీ కొద్దిగా ఈవినింగ్ టైంలో తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తాము. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.